వృశ్చిక రాశి వారికి 9వ హౌస్‌లోకి గురువు జూన్ 2వ తారీఖున వచ్చాడు. 9వ స్థానం, నవమ స్థానం అంటే ఏంటో తెలుసా? ఇల్లు కట్టుకోవడానికి నీకు మంచిగా కలిసొస్తది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొన్ని వందల కోట్లు సంపాదిస్తారు. వందల కోట్లు అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. రవిప్రకాష్ అనే ఒకతను 250 కోట్లు సంపాదించాడు. 6 సంవత్సరాల క్రితం నన్ను కలిశాడు బెంగళూరులో. రాజ్ కుమార్ ఇంటర్నేషనల్ హోటల్లో గాంధీనగర్లో ఉంటుంది, మెజెస్టిక్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. రాజ్ కుమార్ నాకు అప్పుడు అతను చాలా దగ్గర మిత్రుడు ఉండే. నేను చాలా బాధపడింది. పునీత్ రాజ్ కుమార్ గారు మరణించినప్పుడు, నేను ఏ హీరో కూడా మరణించినప్పుడు అంత నైస్ క్యారెక్టర్ అండి. అతని హోటల్లోకి వెళ్తే అసలు క్లయింట్లకు అలౌడ్ చేయలేదు. ఎందుకంటే అంత పెద్ద హోటల్లోకి క్లయింట్లు ఏందండి వచ్చిపోవడం మాకు వద్దంటే, పునీత్ గారు ఉండి అప్పుడు వాళ్ళ బిజినెస్ వాళ్ళదని చెప్పేసి నాతో ఒక 2 నిమిషాలు మాట్లాడి ఇంకా మళ్ళీ కలవలేదండి. ఆయన ఒకేసారి నన్ను కలిశాడు. ఆయన మానవత్వం మంచి అనేది నాకు బయటపడింది. ఆ హోటల్కి వచ్చినప్పుడు రవిప్రకాష్ నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత సుమారు ఒక 250 కోట్లు సంపాదించాడు రియల్ ఎస్టేట్లో. అతను ఏం చేస్తున్నాడంటే జూన్ 13వ తారీఖున ఈ నెలలో శని హోమం జరిపించుకున్న ప్రతి ఒక్కరికి 50,000 పూజా వస్తువులు కూడా ఉచితంగా అందజేస్తున్నాడండి. అతని ద్వారా మీకు ఇస్తున్నాను. కాబట్టి శని హోమం జూన్ 13వ తారీఖున ప్రతి ఒక్కరు మిస్ చేయొద్దండి, తప్పకుండా జరిపించుకోండి. అదేవిధంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 9వ ఇంట్లోకి అడుగుపెట్టడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో, వ్యాపారంలో కోటాను కోట్లు సంపాదిస్తారు. ఉద్యోగంలో మంచి మంచి ఉద్యోగాలు పొందుతారండి. విదేశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఇక మీరు భయపడని అవసరం లేదు. అయ్యో నా ఉద్యోగాలు లే ఆఫ్ అయిపోతున్నాయి, వచ్చిన కాంచెలు ఉద్యోగాలన్నీ రోడ్ల మీదకి వచ్చేసాము, అట్లా కాదండి. ఖచ్చితంగా మీరు వృశ్చిక రాశిలో జన్మిస్తే మీ స్థాయి మీదే, వేరే వాళ్ళ స్థాయి వేరే వాళ్ళది. నేను ఒకటే, మీరు ధైర్యంగా ఉండడానికి మీ పేరు నాకు పంపించండి. నేను పేరులో బలాన్ని పెంచుతాను, ఫ్రీక్వెన్సీ డిగ్రీస్ని పెంచుతాను. 12 ఏళ్ల తర్వాత 9వ ఇంట్లోకి అడుగు పెట్టాడంటే మీకు ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, వ్యాపార ప్రాప్తి, ప్రతిదీ మీకు మంచి జరగబోతుంది. వృశ్చిక రాశి వారికి సిద్ధంగా ఉండండి. ఫస్ట్ మీరు చేయాల్సింది మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, డిగ్రీస్, ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని చూడండి. 100% మీరు బాగుపడతారు.